రాజకీయాల్లో అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. వాటిని ఒడిసి పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అది సాధ్యం కాదు కూడా. అయితే ఏపీ అధికార కూటమిలో ఆ యువ ఎమ్మెల్యేకి వరుసగా అవకాశాలు కలిసి వస్తున్నాయట. అధిష్టానం ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత చూసి, ఆయన దూకుడు చూసి సీనియర్లకి కూడా కన్ను కుడుతోందట. ఇంతకీ ఎవరైనా ఏంటా కదా? మడకసిర ఎమ్మెల్యేకి మంచి రోజులు, కలిసొస్తున్న గత పోరాటాలు, యువనేతకు హైకమాండ్ ప్రయారిటీ, వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారా? మొన్న ఎమ్మెల్యే, నిన్న టీడీపీ బోర్డు మెంబర్, ఇప్పుడేమో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పొలిటికల్ జాతకం మామూలుగా లేదు. అలా దూసుకెళ్లిపోతున్నారన్న టాక్ నియోజకవర్గ రాజకీయాల్లో విపరీతంగా నడుస్తోంది. పార్టీలకు అతీతంగా మడకసిరలో ఇప్పుడంతా ఆయన గురించే చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కడమే ఒక సంచలనం అనుకుంటే, అనూహ్యంగా విజయం సాధించడం, ఆపై హైకమాండ్ దృష్టిలో పడటం, ఇలా ఒక్కొక్కటిగా ఆయన ఎక్కుతున్న సోపానాలు అంటూ ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. నియోజకవర్గంలో మాత్రమే కాదు, అమరావతి స్థాయిలోనూ ఆయన మాటకు ప్రాధాన్యత పెరగడమే దీనికి కారణమన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు మడకసిరలో కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా తెరమీదకొచ్చిన ఎంఎస్ రాజు ఊహించని విజయంతో ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో బయటపడ్డ ఎంఎస్ రాజుకు ఆ తరువాత అదృష్టం బాగానే కలిసొస్తోంది. అవకాశాలు వరుస కడుతున్నాయి. ఎంతగా అంటే ఊహించని విధంగా ఎమ్మెల్యే పదవే ఆయన్ని వరించింది. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కింది. ఆ వెంటనే జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టింది అధిష్టానం. దీంతో ఆయనకు పార్టీ పెద్దలిస్తున్న ప్రయారిటీ చూసి సీనియర్లే అవాక్కవుతున్నారు. అసలింతకీ ఆయనకు ఎందుకిలా ప్రయారిటీ పెరిగిపోతోందన్న చర్చ జరుగుతోందట. అయితే ఎంఎస్ రాజుకు ఊరకనే ఈ అవకాశాలేం రావడం లేదన్నది ఓ వర్గం చెబుతున్న మాట. గడిచిన 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు చేసిన పోరాటాలు హైకమాండ్ మైండ్లో బాగా ఫిక్స్ అయ్యాయి. అందుకే వరుస అవకాశాలు ఆయన ఇంటి గడప తొక్కుతున్నాయా అంటే అవును అంటున్నారు జిల్లా సీనియర్ నాయకులు. నిజానికి 2024 ఎలక్షన్స్ లో ఎంఎస్ రాజుకు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట అభ్యర్థిగా అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానం భావించింది. అప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ అధిష్టానం కేవలం ఎంఎస్ రాజు కోసమే మడకసిరలో ప్రకటించిన అభ్యర్థిని మార్చింది. అక్కడ అప్పటికే మాజీ ఎమ్మెల్యే ఎర్రన్న కుమారుడు సునీల్ పేరును కన్ఫర్మ్ చేసినప్పటికీ ఎన్నికలకు 20 రోజుల ముందు ఎంఎస్ రాజును తెరపైకి తీసుకొచ్చింది. పార్టీ తరపున బలమైన వాయిస్ ఒక కారణమైతే, ఆయన సొంత ఇలాఖా మడకసిర కావడం టీడీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణంగా చెప్పొచ్చు. అలా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న ఎంఎస్ రాజు లక్కీ లీడర్ గా మారిపోయారు. సాధారణంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం ఇవ్వడం ఆనవాయితీ అనుకుంటే, ఇప్పుడు ఆయనకు ఏకంగా సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలే కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. అయితే ఈ అవకాశాలేవి యాదృచ్ఛికంగా వచ్చినవి కాదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. పదవుల కోసం ఎంతో మంది సీనియర్ నాయకులు పోటీ పడుతున్నా అధిష్టానం వారందరినీ పక్కన పెట్టి మరీ ఎంఎస్ రాజుపై నమ్మకం పెట్టింది. వరుసగా కీలక బాధ్యతలు కట్టబెడుతూ ఉండడం దీనికి నిదర్శనమని చెప్పొచ్చు. వాస్తవానికి సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తీవ్ర ప్రయత్నాలే చేశారు. మరోసారి తనకే అవకాశం ఇవ్వాలని ప్రస్తుత అధ్యక్షుడు అంజనప్ప కూడా పట్టుపట్టారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆశీస్సులు తనకే ఉన్నాయన్న గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఎంఎస్ రాజు వైపే మొగ్గారు. పార్టీలో యువకళాన్ని పెంచే ప్రయత్నంలో ఉన్న హైకమాండ్ పెద్దలు యువ నాయకుడిగా, ప్రతిపక్షాల విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టే వాక్చాతుర్యం ఉన్న నాయకుడిగా
ఎంఎస్ రాజును గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని ముందుకెళ్లే లౌక్యం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి ఇన్ని పదవులు ఇవ్వడమేంటి అని ప్రశ్నించలేని పరిస్థితుల్లో జిల్లా టీడీపీ సీనియర్లు మిన్నకుండిపోతున్నారట. మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఫ్యూచర్ టీంలో ఎంఎస్ రాజు ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. యువ నాయకులను తన టీంగా సిద్ధం చేసుకుంటున్న లోకేష్ అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో కూడా అలాగే ఆలోచించారు. రేసులో లేని ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజుకు పగ్గాలిచ్చారు. కాలువ శ్రీనివాసులకు అవకాశం వస్తుందనుకున్నా ఆయన నిరాసక్తత కారణంగా నాగరాజుకు వెళ్లి అవకాశం దక్కింది. అదే కోవలో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు కూడా హైకమాండ్ ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో ఆయనకు అమాత్య యోగం పట్టినా ఆశ్చర్యపడక్కర్లేదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి.